హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ సంబంధించి హిస్టరీలో ద లాస్ట్ లెసన్ ఏంటంటే స్వాతంత్ర్యానంతర భారతదేశం అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. స్వాతంత్ర్యానంతర భారతదేశం మరి ఎన్నో కష్టాల కోర్చి మరి అతివాదులు, మితవాదులు, గాంధీ గారు వీళ్ళందరూ కలిసి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. మరి స్వాతంత్ర్యం తర్వాత ఏం జరిగింది, మన భారతదేశంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేటువంటిది ఈ లెసన్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా బిట్స్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకనంటే 7th క్లాస్ లో మనకి రాజ్యాంగ పరిచయం అనేటువంటి లెసన్ లో టోటల్ గా రాజ్యాంగానికి సంబంధించిన మొత్తం అన్ని బిట్స్ నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే ఒక లెసన్ ని వినేటప్పుడే మీరు పూర్తిగా నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి డీప్ అనాలిసిస్ కి నేను వెళ్ళటం లేదు. పైగా ఈ లెసన్ చాలా చిన్న లెసన్ కాబట్టి ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? సో చూసుకుంటే 1947 ఆగస్ట్ లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మరి ఆ తర్వాత అనేక పెద్ద సవాళ్ళను ఎదుర్కొంది అంటున్నాడు. దేశ విభజన ఫలితంగా ఇప్పుడు పాకిస్తాన్ అని పిలువబడే దేశం నుంచి 80 లక్షల మంది శరణార్థులు భారతదేశంలోకి వచ్చారు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చే నాటికి మనకి సుమారు 548 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. సో చూసుకుంటే ఈ స్వదేశీ సంస్థానాలు మరి విడివిడిగా అంటే వాళ్ళ రాజ్యాలని వాళ్ళు అఖండ భారతంలో కలపడానికి ఇష్టం లేక వాళ్ళు ఇంకా రాజులుగానే అవి ఇంకా రాజ్యాలుగానే ఉండటానికి వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మహారాజులు, నవాబులు పరిపాలించే వాళ్ళు. అయితే భారతదేశంలో వాటిని విలీనం చేయడానికి చాలా ఒప్పించాల్సి వచ్చింది. మరి చూసుకుంటే చివరికి మొత్తానికి అన్ని కలిసిపోయినాయి. చివరికి మాత్రం మనకి మిగిలినటువంటివి ఏది అంటే హైదరాబాద్, అలాగే జునాగఢ్ అండ్ కశ్మీర్. సో ఈ 3 ప్రాంతాలు కలపడానికి ఇష్టపడలా, అవి సైనిక చర్యలకు కూడా పాల్పడటం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ అనేటువంటిది అతిపెద్ద స్వదేశీ సంస్థానం. దీన్ని ఆపరేషన్ పోలో అనేటువంటి ఆపరేషన్ ని ఉపయోగించి అప్పుడున్నటువంటి మరి భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి ఈయన మరి భారతదేశంలో ఈ స్వదేశీ సంస్థానాలు కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు, అసలు మహారాజులు మహారాణుల పరిపాలన ఏంటి, మొత్తం మన భారతదేశం అంతా అఖండ భారత్ గా ఉండాలని చెప్పేసి ఆయన ఆపరేషన్ పోలో ద్వారా ఒక సైనిక చర్యను తీసుకొని మిగిలి ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలని కూడా భారతదేశంలో కలిపేయటం జరిగింది అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 1948 ఇక్కడ మనం చూసుకుంటే నాథూరామ్ గాడ్సే అనేటువంటి ఒక మతోన్మాద్ చేతిలో 1948 జనవరి 30, గుర్తుపెట్టుకోండి. 1948 మనకి జనవరి 30వ తారీఖు నాడు మరి గాంధీ గారిని నాథూరామ్ గాడ్సే అనేటువంటి ఒక మతోన్మాది కాల్చి చంపాడు. సో అక్కడ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియా రేడియోలో ఏమని చెప్పారంటే, ఆల్ ఇండియా రేడియోలో, మిత్రులారా మన జీవితాల నుంచి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలుముకుంది, మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అప్పట్లో టీవీస్ లేవు కాబట్టి ఆల్ ఇండియా రేడియో అనేటువంటిదే ఒక మంచి ప్రసార మాధ్యమం కాబట్టి ఆ రోజుల్లో ఆయన రేడియోలో ప్రసంగించడం అనేది జరిగింది, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 1947లో భారతదేశం జనాభాలో ఒక పెద్ద దేశం. ఆ రోజు మనం ఉన్నటువంటి జనాభా చూసుకుంటే 34.5 కోట్లు. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే సమైక్యత అనే సమస్యకు అభివృద్ధి అనే సమస్య కూడా తోడయింది. ఇక్కడ మనకి ఏంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం అంటే, ఆ రోజుల్లో అప్పటి వరకు మనం బ్రిటిష్ వారి కింద ఉన్నాం కాబట్టి స్పెషల్ గా మనం ఎలా పరిపాలించుకోవాలనేటువంటి విషయం మనకు అవసరం లేకుండా పోయింది. ఎందుకని వాళ్లే పరిపాలించారు కాబట్టి మనకి పరిపాలన సంబంధించినటువంటి ఆ విషయాలు ఏమి కూడా మనకు తెలియదు. అలాగే మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేటువంటి విషయం కూడా వాళ్ళకి అలాంటి ఐడియా కూడా లేదు. కానీ మరి చూసుకుంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థ, అలాగే మరి చేతి వృత్తుల వాళ్ళు, అలాగే మరి ఎటువంటి డబ్బు లేనటువంటి పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే అప్పుడు భారతదేశానికి ఒక మంచి సవాల్ దొరికింది. ఏంటి అంటే
ప్రెసెంట్ ఇలా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ని మరి మిగిలినటువంటి ఆల్రెడీ స్వాతంత్రం సంపాదించుకున్నాం కష్టపడి, సంపాదించుకుంటే గొప్ప కాదు, ఇప్పుడు ఎలా మనం ఎదగాలి అనేటువంటి దానికోసం వీళ్ళు చాలా మంచి ప్రణాళికలు రచించుకున్నారు. సో సమైక్యత అనేటువంటి సమస్యకు అభివృద్ధి అనేటువంటి సమస్య కూడా వాళ్ళకు తోడయిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రాజ్యాంగం రాయబడింది. సో అది చెప్పాను మీకు. ఇప్పుడు ఈ రాజ్యాంగం అనే టాపిక్ గురించి మొత్తం కూడా నేను మీకు 7th క్లాస్ రాజ్యాంగం చెప్పేటప్పుడు టోటల్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక మీకు రాజ్యాంగంలో ఒక్క బిట్ కూడా పోకుండా చేస్తాను, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 46 డిసెంబర్ నుంచి 49 నవంబర్ వరకు దాదాపు 300 రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారతీయ రాజకీయ భవిష్యత్తు కోసం అనేక సార్లు సమావేశమయ్యి ఈ రాజ్యాంగ సభ సమావేశాలను కూడా న్యూఢిల్లీలో జరిగినాయి అని చెప్తున్నారు. చివరికి మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నేను ఇక్కడ మళ్ళీ వీటిని నేను స్పెసిఫిక్ గా ఏమీ చెప్పను. నెక్స్ట్ చూసుకుంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క లక్షణం. 21 సంవత్సరాలు నిన్న భారతీయులందరూ కూడా రాష్ట్ర జాతీయ ఎన్నికలలో మరి ఓటు వేసేందుకు అర్హులు కాబట్టి వాళ్ళకి 21 ఇయర్స్ అనేటువంటిది మరి అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ప్రెసెంట్ 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి అర్హులు, ఓకేనా? మరి ఓటు అనేటువంటిది చూసుకుంటే ఎలా ఆ ఉన్నత దేశాల్లో ఎలా ఓటు హక్కు ఉండేది అంటే ఆస్తి ఉన్నటువంటి పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. చదువుకున్న వాళ్ళకి తర్వాత ఓటు హక్కు ఇచ్చారు. తర్వాత పురుష కార్మికులకు అంటే పనిచేసేటువంటి పురుష కార్మికులకు తర్వాత ఓటు హక్కు కల్పించడం జరిగింది. అనేక తీవ్రమైన పోరాటాల తర్వాతే అమెరికా, ఇంగ్లాండ్ లో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించారు. కానీ మన దగ్గర అలాంటి పోరాటాలు ఏమీ లేవు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మనకి భారతదేశంలో ఉన్నటువంటి లింగము, ఆర్థిక స్థితి, విద్య ఇలాంటి వాటితో సంబంధం లేకుండా పౌరులందరికీ కూడా మరి ఓటు హక్కుని ప్రసాదించాలని నిర్ణయించుకున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత చిన్న వాక్యం ఇచ్చాడు ఇక్కడ. భారత రాజకీయ వ్యవస్థ అనేటువంటిది హిందూ మతం ఆధారంగా ఉండాలి, దేశం కూడా హిందూ దేశంగా కొనసాగాలని కొంతమంది భారతీయులు కోరుకున్నారు. మరి ఈ రోజు మనది హిందూ దేశమా? కాదు, లౌకిక రాజ్యం. అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని మరి ఉండాలనేటువంటి విషయాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు సూచనప్రాయంగా చెప్పినట్టుగా ఇక్కడ మనకి ఆయన అన్నటువంటి వాక్యం ఏంటిది? హిందూ పాకిస్తాన్ గా మారదు, భారతదేశం అనేది హిందూ పాకిస్తాన్ గా మారకూడదు అనేటువంటి డిసిషన్ని అప్పుడే ఆయన తీసుకున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మరి భారతదేశ మహోన్నతికే కళంకంగా భావించే అంటరానితనం, అస్పృశ్యత ఇలాంటివన్నిటిని కూడా మరి నిషేధించేశారు. అలాగే ఉన్నత కులాల వారికి మాత్రమే హిందూ దేవాలయాల్లో అంతకుముందు ఉండేది ప్రవేశం, కానీ ఇప్పుడు అందరికీ ప్రవేశం ఉంది. అలాగే చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అమలు చేశారు. అంటరాని వారు, హరిజనులుగా పిలుస్తున్న వారు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోకి ప్రవేశించడానికి తగిన అర్హతలు లేవని కొందరు వాదించారు. అయితే రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి హెచ్జే ఖండేకర్ ఏమన్నారంటే హరిజనులు నేడు అనర్హులుగా ఉండటానికి అగ్రవర్ణాల వారే కారణం అన్నాడు. ఏమన్నాడు హెచ్జే ఖండేకర్? ఈ రోజు ఆ హరిజనులు అనర్హులుగా ఉండటానికి కారణం ఎవరు? ఉన్నత వర్గాల వారే కదా. వాళ్ళు దూరం పెట్టబట్టే కదా నువ్వు ఇలా తయారయ్యారు. వాళ్ళు మరి వాళ్ళకి విద్య అందలేదు, ఎటువంటి సౌకర్యాలు అందలేదు. మరి వాళ్ళు ఎలా చదువుకుని ఎలా ఎదుగుతారు అనేటువంటి విషయం గురించే అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటి తీసుకురావడానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు అనమాట, ఓకేనా? తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలి. అంటే స్థానిక ప్రభుత్వాలు కూడా ఉండాలి. ఎక్కడో ఉన్నటువంటి ప్రభుత్వానికి లోకల్లో ఉన్నటువంటి బాధలు ఏం తెలుసు, కష్టాలు ఏం తెలుసు. కాబట్టి స్థానికంగా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనకు తెలుసు మీ అందరికీ. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడటం, 3 అంచెల మరి వ్యవస్థ ఏర్పడటం, ఇవన్నీ కూడా బలవంతరాయ్ మెహతా కమిటీ, ఇవన్నీ కూడా తర్వాత మనకి వస్తాయి, అప్పుడు మనం తెలుసుకుందాం వాటి గురించి. అలాగే రాజ్యాంగం 3 రకాల జాబితాలను కూడా రూపొందించింది. ఏంటది? కేంద్ర జాబితా, అలాగే రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో ఇక మనం చూసుకుంటే పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు అనేటువంటివి కేంద్ర జాబితాలో ఉంటాయి. అంటే వీటన్నిటి మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది అంటే
కేంద్రానికి ఉంటుంది. అలాగే విద్య, వైద్యం మొదలైనటువంటి అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి, వీటికి రాష్ట్రానికే అధికారం ఉంటుంది. ఆ తర్వాత అడవులు, వ్యవసాయం మొదలగు అంశాలు ఉమ్మడి జాబితాలో ఉంటాయి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వీటికి బాధ్యత వహిస్తాయని ఇచ్చారు. కానీ మరి ఇప్పుడు విద్య ఒకప్పుడు అంటే వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉంది, కానీ ఇప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉందా? కాదు కదా, ఉమ్మడి జాబితాలోకి వచ్చేసింది. విద్య మీద కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే భారత రాజ్యాంగ పిత ఎవరండి? భారత రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన గురించి ఆల్రెడీ మనం చదివేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏమి ఓన్ డిస్కస్ చేయదు, ఓన్లీ పాయింట్స్ గురించి మాత్రమే చూడండి. ఇక ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ సభలో ఒక ప్రధానమైనటువంటి చర్చ భాషపై జరిగిందట. ఏమని జరిగింది? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ప్రధానమైనటువంటి భాష ఏంటి? ఎక్కువగా అప్పట్లో నార్త్ ఇండియన్స్ ఉండటం వలన హిందీనే ఆంగ్ల భాష స్థానంలో ఉంచాలని చెప్పి వాళ్ళు వాదించారు. అప్పుడు టిటి కృష్ణమాచారి ఏమన్నారు అంటే, దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక ఇది. ఏంటి హెచ్చరిక? పొరపాటున హిందీని బలవంతంగా రుద్దారంటే భారతదేశం నుంచి విడిపోతామని కొందరు బెదిరించారు. ఆ తర్వాత చివరికి రాజీకి వచ్చారు. చివరికి ఇప్పుడు ఏమైంది అంటే హిందీ భాష అధికార భాషగా మాత్రమే ఉంది. కోర్టుల్లో, సర్వీసుల్లో, రాష్ట్రాల మధ్య సంప్రదింపుల్లో మరి ఇంగ్లీష్నే మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్పట్లేదంటే చెప్పాను మీకు, రాజ్యాంగంలో టోటల్ ఈ టాపిక్స్ అన్ని A to Z మీకు చెప్తాను. అక్కడ మీకు క్లియర్ గా వస్తుంది అసలు రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది, అందులో సభ్యులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగ పరిషత్ తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ ఏమన్నారు అంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరం అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏమేమి ఉండాలంట? ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఉండాలి. అంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండిపోకూడదు, ధనికుడు ఎప్పుడు మరింత ధనవంతుడిగా మారిపోకూడదు. పేదవాడికి కూడా మరి ధనికుడిగా మారేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలను ఎలా ఏర్పరచాలి? రాష్ట్రాలను ఎలా ఏర్పరచాలి? మరి అనేక రకాల భాషల సమూహం మన భారతదేశం. 1920లో భారత స్వాతంత్ర్య పోరాటం అప్పుడు ఏం చెప్పారు అంటే భారత జాతీయ కాంగ్రెస్ వాళ్ళు, బాబు భాషా సమూహాలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాం మేము. అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంలో ఉండేటట్టుగా మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేసుకుందాం అనేటువంటి మాట వాళ్ళు ఇచ్చారు. కానీ తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా దానికి సంబంధించి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏం జరిగింది? దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించాలంటే దేశం బలంగా సమైక్యంగా ఉండాలని చెప్పేసి నెహ్రూ అన్నారు. అంటే ఏం చేశారు? ఇక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాలలో అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటిది ఏర్పాటు చేయాలి అంటే ముందు వాళ్ళకి తెలియాలి. అంటే ఏ భాష మాట్లాడుకునే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియాలి. సో ఇక్కడ ఏం జరిగింది? కాంగ్రెస్ నేతలు వాళ్ళకి మాట ఇచ్చారు. ఏమని? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మేము మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చూసుకుంటే ఇక్కడ పాపం కన్నడ వాళ్ళు, మలయాళం, మరాఠీ వీళ్ళందరూ కూడా సొంత రాష్ట్రాలు ఏర్పడతాయని ఎదురు చూశారు. అయితే ఎక్కడా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి అభిప్రాయం రాకపోయేసరికి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి జిల్లాల్లో బలమైన నిరసనలు ప్రారంభమైనాయి. 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో నెహ్రూ గారు అక్కడికి వెళ్ళారు ప్రచారానికి. వెళ్తే అప్పుడు ఏమన్నారు? మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరి అదే సంవత్సరం పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కొనసాగించారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15 చనిపోయారు. చనిపోతే అప్పుడు వెంటనే 53లో ఏం జరిగింది అంటే మరి నెహ్రూ గారు ఒక వ్యాఖ్య చేశారు. నెహ్రూ గారు ఏమన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈయన మాట ఇచ్చారో దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవటం, మళ్ళీ మనకి ఇప్పుడు
ఏది నవ్యాంధ్రప్రదేశ్ రావటం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏది అంటే 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు మరణించారు అంటే డిసెంబర్ 15, 1952లో మరణించారు. అలాగే కేంద్రం మరి వాళ్ళకి మాటిచ్చినట్టుగానే అక్టోబర్ 1, 1953లో మరి ఏం చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎందుకో కర్ణాటక వెళ్ళారు. నెహ్రూ గారు కర్ణాటక వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా మరి మేము కన్నడ మహిళ వాళ్ళందరికీ మాకు కూడా రాష్ట్రం ఇవ్వండి అనేసరికి ఇక నెహ్రూ గారు అప్పుడు ఏం చేశారంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ని ఏర్పాటు చేసింది. 1953వ సంవత్సరంలో ఏం చేసింది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ని ఏర్పరిచింది. సో ఈ కమిటీ ఏం చేసిందంటే మొత్తం చదివి 1956లో తన తుది నివేదికను నెహ్రూ గారికి అందజేసింది. ఏం చెప్పింది అంటే బాబు ఎక్కడికక్కడ భాష మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా స్పెషల్ స్టేట్స్ అని అడుగుతున్నారు, వాళ్ళకి మీకు వీలున్నంత వరకు వాళ్ళందరికీ స్టేట్స్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత మరి 1960వ సంవత్సరంలో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్రను విడగొట్టారు. సో ఇక్కడ చూసుకుంటే 1960లో ఏర్పడిన రాష్ట్రమే మహారాష్ట్ర. మరి 1966లో ఏం ఏర్పడింది? సో ఇదే 1966లో మహారాష్ట్ర ఏర్పడింది, గుజరాత్ కూడా ఏర్పడింది, 2 రాష్ట్రాలు ఏర్పడింది. మరి 66లో ఏం ఏర్పడినాయి అంటే ఇక్కడ పంజాబ్ రాష్ట్రం ఉండేది ఒకప్పుడు. సో ఈ పంజాబ్ ఏం చేశారంటే హర్యానా అండ్ పంజాబ్ గా విడగొట్టారు. ఎందుకని? పంజాబీ మాట్లాడే వారికి పంజాబ్ రాష్ట్రము, అలాగే పంజాబీ కాకుండా హిందీ మాట్లాడే వారి కోసం హర్యానా. ఓకేనా? అంటే పంజాబీ మాట్లాడే వారి కోసం పంజాబ్ రాష్ట్రాన్ని, మరి హిందీ మాట్లాడే వారి కోసం హర్యానా రాష్ట్రాన్ని విడగొట్టి మరి అక్కడ పంజాబ్ ని 2 రాష్ట్రాలుగా చేయడం జరిగింది. అది కూడా 1966వ సంవత్సరంలో. సో ఈ 2 కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్స్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్వదేశీ సంస్థానాలు నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. మరి ఈ స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయమని చెప్పారు. మరి ఆపరేషన్ పోలో ద్వారా అప్పటిదాకా మరి మేము కలపమన్నటువంటి హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్ ని భారతదేశంలో కలిపేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేయడంలో మరి ప్రముఖ పాత్ర పోషించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏదైనా ఒక స్వదేశీ సంస్థానం భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అంగీకరిస్తే అది స్వదేశీ సంస్థానంగా పిలవబడదు ఇంకా. ఎందుకని? అక్కడ మహారాజ్ గాని లేదంటే మహారాణి గాని పరిపాలించరు. సో 1956 అక్టోబర్ 31 వరకు వీటిలో చాలా ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగాలుగా ఉంచారు. 47, 48 నుంచి 56 అక్టోబర్ 31 వరకు గత విదేశీ సంస్థానాలుగా పిలిచేవారు. ఓకేనా? సో ఇది ఇక్కడ బిట్టిచ్చినటువంటిది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మహానది నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించిన ఆనకట్ట అని చెప్పేసి ఒక ఆనకట్ట బొమ్మ ఇచ్చారు. అంటే ఇవన్నీ భారతదేశం తర్వాత చేసినటువంటి పనులు అని చెప్పడం కోసం ఒకటొకటి చూపిస్తున్నారు అన్నమాట. అభివృద్ధి కోసం ప్రణాళిక ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ గాంధీ సాగర్ ఆనకట్ట నిర్మాణ దశలో అప్పట్లో గాంధీ సాగర్ ఆనకట్ట అనేటువంటి చూపించారు. ఎక్కడుంది గాంధీ సాగర్ అంటే మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించినటువంటి 4 డ్యాములలో మొదటి డ్యామ్ ఇది 1960వ సంవత్సరంలో పూర్తయింది. ఓకేనా? గాంధీ సాగర్ డ్యామ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోని చంబల్ నది లోయపై ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 1950లో ప్రణాళికా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది భారతదేశం. మరి ప్రణాళికా సంఘం మరి ఇప్పుడు లేదు, ప్రజెంట్ రద్దయిపోయి దాని స్థానంలో ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే నీతి ఆయోగ్ నడుస్తుంది. ఓకేనా? సో ప్రణాళికా సంఘం ఒకప్పుడు ఉండేది. మరి పంచవర్ష ప్రణాళికలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక వేసుకొని ఏ ప్రణాళికలో దేనికి మరి సింహభాగం ఇవ్వాలనేటువంటిది, అలాగే బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి జరుపుకొని దాన్ని బాగా అభివృద్ధి చేసేవారు. కానీ మరి ప్రజెంట్ ఇప్పుడు ప్రణాళికా సంఘం యొక్క ఆవశ్యకత లేదు. ఆల్రెడీ భారతదేశం అభివృద్ధి చెందినటువంటిది కాబట్టి నీతి ఆయోగ్ ని మరి దాని స్థానంలో తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే
మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే మరి అది వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. మరి 1956లో జరిగినటువంటి రెండో పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా పరిశ్రమలకు ఎక్కువగా స్కోప్ ఇచ్చింది అనమాట. మొదటి ప్రణాళిక మొత్తం కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి పెద్దపీట వేస్తే రెండో పంచవర్ష ప్రణాళిక దేనికి పెద్దపీట వేసింది? పరిశ్రమలకు. సో ఇందులో భాగంగానే ఇనుము ఉక్కు పరిశ్రమలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడటం జరిగింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది కూడా మనకి అదే టైంలో నిర్మించబడింది. సో ఈ భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని 1959లో రష్యా యొక్క సహకారంతో ఏర్పరిచారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని 1959వ సంవత్సరంలో రష్యా యొక్క సహకారంతో నిర్మించారు. అడగచ్చు, భిలాయ్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ఏర్పడింది? సో చాలా ఉన్నాయి మన దగ్గర ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలు, రకరకాల ఇనుము ఉక్కు కర్మాగారాలు రెండో పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా ఏర్పడినాయి. అవన్నీ కూడా ఒక దేశమే సహాయం చేయలేదు, చాలా దేశాలు సహాయం చేయడం కూడా జరిగింది. అవి కూడా మనల్ని బిట్టిగా అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మహాత్మా గాంధీ అనుచరురాలైనటువంటి మీరా బెహన్ 1949లో ఏమని రాశారంట? విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందుతాడు. ఓకే, అయితే అంతిమంగా ఇవి నిర్జనీకరణకు దారితీస్తాయి. అసలు జనాలే ఉండరు, ఇంకా అన్ని మిషనరీస్ వచ్చేస్తే ఇక మనుషులు ఎక్కడ బతుకుతారు అనేటువంటి దాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. మీరా బెహన్ గారు ఏమన్నారంట? మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, నైతికత గల మానవ జాతిగా మనుగడ సాగించాలన్నా ప్రకృతి సమతౌల్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మన జీవితాలు మలుచుకోవాలనేటువంటి విషయాన్ని, అంటే ప్రకృతిని కూడా తీసుకోవాలి భారత రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని అప్పట్లో మీరా బెహన్ గారు కూడా చెప్పారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఎప్పుడైతే స్వాతంత్ర్యం పొందిన తర్వాత మరి మనం ఏం చేస్తాం? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేరే దేశాల యొక్క సపోర్ట్ మనకు అవసరం. మరి వేరే దేశాలన్నింటినీ తిరగడం, ఆ దేశాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు తెలుసుకోవటం, తద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాల్ని మన దేశానికి కూడా ఆపాదించడం అనేటువంటివి సాధారణంగా ప్రతి దేశం చేసే పనే. సో అప్పుడు మరి అప్పుడే పుట్టిన బిడ్డ కాబట్టి 1947లో భారతదేశంను అప్పుడే పుట్టినటువంటిది కాబట్టి ఏం చేశారు? జవహర్లాల్ నెహ్రూ చాలా దేశాలకు తిరిగి మరి ఎన్నో దేశాలను సందర్శించి, అంతకు ముందే ఏర్పడినటువంటి 1945లో ఒక సంస్థ ఏర్పడింది. ఏంటిది? ఐక్యరాజ్య సమితి. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా కాపాడటం కోసం మనం పెట్టుకున్నటువంటిదే. అంతకుముందు నానాజాతి సమితి పెట్టారు. సో ఈ నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపలేకపోయింది కాబట్టి ఐక్యరాజ్య సమితి అనేటువంటి నూతన సంస్థని 1945లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పరిచిన తర్వాత మరి 2 ఏళ్లకే 47లో మనకి స్వాతంత్ర్యం రావటం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఈ లోపల అతిపెద్ద దేశాలైనటువంటి అమెరికా, రష్యాలు బాగా కొట్టుకుంటూ మరి ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి? ప్రచ్ఛన్న యుద్ధాల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మరి అలాగా ఒకవేళ గనక అవి యుద్ధాలు చేసుకుంటూ వేరే దేశాలను ఆక్రమిస్తే మనకి ప్రాబ్లం కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించారు. దాని పేరే అలీన విధానం, నాన్ అలైన్ మూవ్మెంట్ అంటాం దీన్ని. సో నామ్ అంటారు ఇంగ్లీష్లో, నామ్. సో ఈ అలీన విధానంలో ఈయన ఒక పంచశీల సూత్రాలు ప్రవేశపెట్టారు. ఏంటి పంచశీల సూత్రాలు అంటే? ఒక దేశం ఇంకొక దేశమే దురాక్రమణకు దిక్కకూడదు, అలాగే రెండు దేశాల మధ్య సఖ్యత ఉండాలి, అలాగే ఒక దేశం ఇంకొక దేశం యొక్క పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, అందరూ కలిసి క్షేమంగా ఉండటానికి ప్రణాళికలు రచించుకోవాలి, ఒక దేశం ఇంకొక దేశానికి అవసరమైతే ఆర్థికంగాను అలాగే మరి ఏ రకంగా కావాల్సి వచ్చినా కూడా ఆ దేశం వేరే దేశానికి సహాయం చేయాలనేటువంటి పంచశీల సూత్రాలని ఈయన రూపొందించి అలీన విధానమైనటువంటి నూతన టెక్నిక్ తో అన్ని దేశాల ప్రజల్ని కలవటం. మరి చాలా దేశాలు మరి అలీన విధానంలో జాయిన్ అయినాయి కాబట్టి మరి ఇంకా 3వ వరల్డ్ వార్ రాలేదని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈజిప్టు, యుగోస్లేవియా,
ఇండోనేషియా, ఘనా భారతదేశ రాజనీతిచ్చినటువంటి నేతృత్వం రూపొందించుకున్నటువంటి ఈ అలీన విధానం 2 ప్రధాన కూటముల్లో చేరవద్దని ప్రపంచ దేశాలను కోరింది. అంటే ఏంటి, ఏ కూటమిలో చేరినా అవతల వాడికి బలం ఎక్కువైపోద్ది. కాబట్టి ఏ కూటమిలో చూడొద్దు, ఏ కూటమిని చూడొద్దు. మీరు అమెరికా వైపు చూడొద్దు, రష్యా వైపు చూడొద్దు. బలవంతుడి వైపు ఇంకొకటి వెళ్ళాడు అనుకోండి, ఇంకా బలోపేతం అవుతుంది. కాబట్టి మీరు తటస్థంగా ఉండండి, ఓకేనా? సో విడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఓన్గా ఎదగడానికి కృషి చేయండి అనేటువంటిదే ఈ అలీన విధానం లేక నాన్ అలైన్ మూవ్మెంట్. దీనిలో నెహ్రూ గారు చెప్పినటువంటి సూత్రాలు ఏంటి అంటే పంచశీల సూత్రాలు. సో ఇక్కడ చూసుకుంటే 1970 నాటికి అనేక దేశాలు ఈ అలీన ఉద్యమంలో చేరాయనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2007 ఆగస్ట్ నాటికి 60 ఏళ్ళు పూర్తయింది. అంటే ఈ టెక్స్ట్ బుక్ రాసి కూడా 2007 సంవత్సరంలో రాశారనేటువంటి విషయం. అంటే ఒక 2010లోనో 11లోనో రాసి ఉండొచ్చు. సో దానికంటే ముందు తీసుకుంటారు కాబట్టి సో 2007 నాటికి మరి 60 వసంతాలు పూర్తయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ భారతదేశంలో ప్రపంచంలో అతి పెద్ద మురికి వాడల్లో ఒకటైనటువంటి ధారావి, బొంబాయిలో ఉన్నటువంటి ఈ ధారావి అనేటువంటిది మరి ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ. ప్రపంచంలో అతిపెద్ద మురికివాడ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఆ ప్లేస్ పేరేంటి అంటే ధారావి, ఓకేనా? సో అంటే మరి ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, అందరూ కలిసి చట్టం ముందు సమానులే. వీళ్ళందరినీ కూడా మరి భారతదేశం ఏం చేయాలి అంటే ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దాలి అంటే, అలాగే అందరూ ఒకే రకమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే ఏం చేయాలి అంటే ఎప్పుడూ కూడా చట్టాలు అనేటువంటివి అందరినీ పరిరక్షించేదిగా ఉండాలి. అలాగే లేనివాడు ఉన్నవాడు యొక్క ఆ తారతమ్యం, ఆ భేదం ఏమైతే ఉందో దాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు మరి కొత్త కొత్త పథకాలు అనేటువంటివి తీసుకొని రావాలనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే శ్రీలంకలో ఏం జరిగింది. సో శ్రీలంకలో ఏం జరిగింది, 1956లో భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన విషయం మీకు తెలుసు ఆల్రెడీ. దాని ప్రకారమే మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పడింది. ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్, ఓకేనా? తెలుగుని తీసుకొని పొట్టి శ్రీరాములు గారి యొక్క మరి ఆయన ప్రాణాన్ని వదిలేశారు. మరి ఆత్మత్యాగానికి గుర్తుగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మనకు గిఫ్ట్ గా ఇచ్చింది. సో ఇక్కడ 56లో మరి ఇలాగే చాలా చోట్ల భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఇక్కడ శ్రీలంక గురించి ఇచ్చారు. శ్రీలంక పార్లమెంట్ లో అప్పుడు ఏం చేసింది అంటే సింహళ భాష వాళ్ళ దేశంలో ఏకైక అధికారిక భాష. సో దానికి వాళ్ళు దాని యొక్క అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని చేశారు. అయితే అక్కడ ఓన్లీ సింహళ భాష మాట్లాడే వాళ్ళే ఉండరు కదా, తమిళులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారు అంటే మీరు మా భాషను తిరస్కరిస్తున్నారు అంటే మాకు అన్ని తిరస్కరించినట్లే అని వాళ్ళు బాధపడ్డారు. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర నుంచి అంటే మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. తూర్పు పాకిస్తాన్ ప్రెసెంట్ మనం ఏం పిలుస్తున్నాము అంటే బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. సో ఈ బంగ్లాదేశ్ యొక్క భాష ఏంటి, బంగ్లా అంటే బెంగాలీ. మరి యాక్చువల్గా పాకిస్తాన్లో వాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి, ఉర్దూ. మరి పాకిస్తాన్ ఉర్దూ వాడుతుంది కాబట్టి తూర్పు పాకిస్తాన్ కూడా ఉర్దూ వాడాలనేటువంటి దాన్ని తీసుకురావచ్చా, రాకూడదు. అలాగే హిందీ అనేటువంటిది నార్త్ సైడ్ ఎక్కువగా మాట్లాడతారు. మరి హిందీనే మొత్తం దేశం మొత్తం మాట్లాడాలి అంటే మరి మనం మాట్లాడగలమా, మనకి రాదు కదా. సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మలయాళం మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరి కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి భాషలు అనేటువంటివి వాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి చాలా, భాషలు అనేటువంటివి భావ వ్యక్తీకరణకే కాకుండా వాళ్ళ ఆత్మాభిమానానికి కూడా గుర్తు. కాబట్టి ఇక్కడ మనం ఏ భాషని కూడా అధికార భాషగా చేయండి అనేటువంటి దాన్ని ఇవ్వకూడదు. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్ పై ఉర్దూ లేక ఉత్తర శ్రీలంకపై సింహళం విధించిన విధంగా దక్షిణ భారతదేశంలో హిందీని బలవంతం చేస్తుంటే భారతదేశంలో కూడా అంతర్యుద్ధం వచ్చేది. అంటే ఇక్కడ కూడా చాలా పోరాటాలు జరిగేవి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ పాఠాన్ని ముగించారు. మరి
విజయవంతంగా మరి మనం హిస్టరీ లెసన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. జోగ్రఫీలో ఉన్నటువంటి లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క లెసన్ ని జాగ్రత్తగా వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారని భావిస్తున్నాను. మరి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. మరి మీకు గనక ప్రతి వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. అంటే ఎంతమంది లైక్ చేస్తున్నారో చూశాను అనుకోండి, నాకు కూడా ఓకే ఇంతమందికి క్లియర్ గా అర్థమవుతుంది, లేదంటే పోనీ కింద కామెంట్ రూపంలో అయినా సరే నాకు ఈ వీడియో బాగుందనో, లేదంటే పలానా దగ్గర నాకు అర్థం అవట్లేదు, పోనీ నాకు ఇలాగా కొంచెం చెప్పండి అని మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాన్ని నేను మాడిఫికేషన్ చేసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒక్కళ్ళకి సహాయపడినా చాలు అనేటువంటి దాంతోనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సిరీస్ ని ఇంత విజయవంతంగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ మనం పాలిటీ స్టార్ట్ చేసుకోబోతున్నాం రేపటి నుంచి. సో పాలిటీ కూడా అయిపోయింది అంటే 6th 7th చెక్లు వేసిపోతాయి అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ ఆ లెసన్స్ అన్నీ కూడా మనకి నోట్స్ నా దగ్గర రెడీగా ఉంది. సో ఇప్పుడు 8th అనేటువంటిది మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ట్రా మెటీరియల్ గ్యాదర్ చేసి మరి ప్రతి ఒక్క పాఠం చెప్పడం జరిగింది. పాలిటీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ 6th 7th కూడా విత్ ఇన్ ఒక 2 weeks లోనే కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇలాగే మరి ఫాలో చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మీ సురేష్ వర్మ.